ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనీ టైలర్. ఫ్రెండ్స్, లైనింగ్ బ్లౌజ్, లైనింగ్ కటింగ్, కంప్యూటర్ వర్క్ అనమాట. ఈ బ్లౌజ్ కూడా ఎవరైనా కంప్యూటర్ వర్క్ వేయించుకున్న వాళ్ళకి నేర్చుకోవడానికి వీలు ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చెయ్యి లూజ్ అనమాట. ఇది కుట్లలోకి క్లాత్, ఇది చెయ్యి లూజు, ఇది కుట్టు వేసుకునే విధానం క్లాత్, పైన ఉండే క్లాత్. ఏమి అతుకులేం పడవు వీళ్ళకి, సన్నగా ఉన్నారు కాబట్టి. మీరు ఎవరైనా వర్క్ చేయించుకున్నప్పుడు ఎలా ఈజీగా కట్ చేసుకోవాలో అనే ప్రాసెస్ చూపిస్తాను. లైనింగ్స్ ఇస్తాను, తర్వాత మెయిన్ క్లాత్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి విడి కోసము ఒక హాఫ్ ఇంచ్, ఇది విడి పొడవు, నెక్ పొడవు, షోల్డర్ కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. ఇవి మన కుట్టేటప్పుడు కొంచెం పక్కకు జరుగుతాయి కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోమంటున్నాను. ఎక్కువ చేయకు ఫ్రెండ్స్. ఇలా ఇది సంప అనమాట. ఇలా ఇది ఓపెన్ చేయకుండా పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్ తిప్పిన తర్వాత మెయిన్ క్లాత్ అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు. మీరు కుట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకుంటే వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట. షోల్డర్, సంఖ సైడ్, ఇక్కడ వచ్చేసి నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ ఇప్పుడు చూసేసుకున్నాం. ఏమైనా ఎక్కువ తక్కువలో అలా ఉంటే చూసుకొని కట్ చేసుకోవచ్చు. అయితే సరిపోతుంది. ఈ సైడ్ కూడా చూసేసుకున్నాం, కొంచెం ఎక్కువగానే ఉంది. ఇప్పుడు సరిపోతుంది ఫ్రెండ్స్. మనం ఆ బ్లౌజ్ని చూసుకొని తర్వాత మార్పు ఇంకా కొంచెం బాగా వేసుకోవచ్చు. అలానే చూసి నేను ఎక్కువ తక్కువ ఉంటే కూడా సర్చ్ చేశాను అనమాట. మీరు ఇలాగే చూసుకొని కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షేప్ పట్టీని కట్ చేసుకోవాలి. దీనికున్న విధంగానే మనము షేప్ పట్టీని కట్ చేసుకున్నాం. ఇదొక షేప్ పట్టీ వచ్చింది. ఇక్కడ కూడా మనము ఇంకొక షేప్ పట్టీని కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వీటి పట్టు కూడా మనకు వచ్చేసింది అన్నమాట. ఇది వీటి పట్టి. ఫ్యాన్ ల్యాబ్ చేయకూడదు, వేసి పెట్టినాం. ఇలా రెండు సెట్ పట్టీలు తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియపండి. మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం. మనీ టైలర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.